నమస్తే ఫ్రమ్ అమెరికా అండి. మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసాము. తర్వాత బై వాక్గా క్యాపిటల్ బిల్డింగ్కి వెళ్ళిపోయినాము. వాకింగ్ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉంటాయి, ఇంకా అలాగే డీసీ టూర్ బస్సెస్ అండ్ ట్రాలీస్ కూడా ఉంటాయి. అవి అప్ టు $45 ఆర్ $50 పర్ డే కాస్ట్ అవుతాయి పర్ పర్సన్. సో స్టూడెంట్ బడ్జెట్లో వాకింగే ప్రిఫర్ చేశాము. వాషింగ్టన్ స్టేట్ మాన్యుమెంట్ లైన్లోనే క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది. దీని లోపలికి వెళ్ళడానికి 3 months ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. బట్ మాది లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయినాము. క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరనే నేషనల్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉంటుంది. వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైబ్రరీస్ అని చెప్పొచ్చు. బయట ఉన్న ఫౌంటైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ చాలా గ్రాండ్గా అనిపించాయి. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం సీలింగ్స్, మ్యూరల్స్, కలర్ఫుల్ మొజాయిక్స్, ఇంట్రికేట్ కార్వింగ్స్ అన్నీ చూసి మెస్మరైజ్ అయిపోయాము. ఆర్కిటెక్చర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైల్స్ అండ్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అన్నీ చాలా ఐ క్యాచింగ్గా ఉంటాయి. ఒక సెంట్రల్ ఏట్రియంలో ఎర్లీ పబ్లికేషన్స్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఉండే అనమాట. ఇంకా ఇది జస్ట్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, బట్ యాక్చువల్ వర్కింగ్ లైబ్రరీ అనమాట. రీసెర్చర్స్ అండ్ స్కాలర్స్ ఇక్కడ రియల్గా బుక్స్ అండ్ ఆర్కైవ్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ద మోస్ట్ అవైటెడ్ డెస్టినేషన్ ద వైట్ హౌస్ ఆర్ ద ప్రెసిడెంట్స్ హౌస్కి వెళ్ళిపోయినాము. ఇక్కడ చాలా దూరం నుండి మాత్రమే వైట్ హౌస్ కనిపించింది. ఫుల్ సెక్యూరిటీతో చాలా టైట్గా ఉండే ఈ ప్లేస్. అండ్ ఆ ప్లేస్లో చాలా న్యూస్ రిపోర్టర్స్ ఇంకా ప్రొటెస్టర్స్తో చాలా గోలగోలగా కూడా ఉండే అనమాట. ఒక సెల్ఫీ దిగేసి లంచ్కి ద చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినాము. ఎలక్ట్రిక్ కార్ రెంట్ చేసుకున్నాం కాబట్టి ఫ్యూల్ కొట్టించే టెన్షన్ కూడా లేకుండే అనమాట. ఆన్ రూట్ ఎయిర్పోర్ట్ మేజర్ కంపెనీస్ బిల్డింగ్స్ క్రాస్ చేస్తూ వెళ్ళాము. మీకు రోడ్ పైన మిడిల్లో కనిపించేది మెట్రో రైల్ అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక బ్యాగ్స్ చెక్ ఇన్ చేసాము. అండ్ మా ఫ్లైట్ టర్మినల్కి రీచ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్ లోపలనే ఇంకో మెట్రో రైల్ తీసుకున్నాం అనమాట. డీసీ ఎయిర్పోర్ట్ మొత్తం అంత పెద్దగా ఉంటుంది. వెదర్ వల్ల మా ఫ్లైట్ 2.5 hours డిలే అయింది. బట్ ఫైనలీ నైట్కి డెట్రాయిట్లో ల్యాండ్ అయ్యాము. అండ్ మా ఫ్లాట్మేట్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఓకే, బాయ్.